మరి దానికి అని చెప్పేసి అప్పటి నుంచినే అక్కడ అన్య మతస్థుల రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఎస్సీ ఎస్టీలు ఇందులో ఉద్యోగం చేస్తూ అక్కడికి వెళ్తుంటారు చర్చలకి. ఇది ఎవరు ఐడెంటిఫై చేస్తున్నారు? హిందూ సంఘాలు ఐడెంటిఫై చేస్తున్నాయి. దానికి వీళ్ళేమి భాష్యం చెప్తున్నారు? ఆయన చర్చికి వెళ్ళినంత మాత్రాన మతం అయిపోయినట్టు కాదు. ఇప్పుడు ఆ లెక్కనైతే చంద్రబాబు గారు మసీదుకి వెళ్తున్నారు, లేకపోతే చర్చికి వస్తున్నాడు, ఆయన కూడా ప్రార్థనకనీనో దీనికనీనో, మరి ఆయన మతం మారిపోయినట్టేనా? ఇప్పుడు రంజాన్కి ఇది పెట్టారు ఇఫ్తార్ విందు బీజేపీ వాళ్ళు మతం మారినట్టేనా? అట్ట కాదు, ఇది అలా చూడొద్దు అనేటటువంటి ఒక ఇద్దేస్తారు. అంటే వీళ్ళు వెళ్ళినా ఇంట్లో మాత్రం హిందూ పూజలే చేస్తారు కదా, ఇంట్లో పెట్టుకొని చేయరు కదా. అదంతా ఎవరి జడ్జిమెంట్ ఇవ్వాలి? బేసిక్ గా ఇది ఎంఆర్ఓ ఇవ్వాలి. అది ఎంఆర్ఓ దీనికి ఏం చేయాలా? నా దృష్టిలో అయితే ఈ తెలుగుదేశం నిజంగా కమిట్మెంట్ ఉంటే ఈ ప్రభుత్వం, ఎందుకంటే జగన్ వస్తే చేయడు నోడు కాబట్టి వీళ్ళు చేయగలిగితే త్రిసభ్య కమిటీ, రెవెన్యూ, పోలీసు, తర్వాతన ఈ దాన్ని ఏమంటారు సామాజిక సేవా విభాగం, సోషల్ సర్వీస్ డిపార్ట్మెంట్, ఈ ముగ్గురుతో కలిపి ఒక కమిటీ వేసి, లేదా మున్సిపాలిటీ ఆర్ కార్పొరేషన్, రెవెన్యూ, పోలీస్, ఈ ముగ్గురుతో ఒక కమిటీ వేసి ఆ ఏరియాలో ప్రభుత్వ ఉద్యోగి ఎస్సీ